ఎస్, వెల్కమ్ టు వికీస్ అకాడమీ. ఈరోజు మీకు ఈ వీడియో డిసెంబర్ మనకి 6,500 పోస్ట్ నోటిఫికేషన్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా నాకు చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు, ఎలా ఎస్ఐకి కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉంటుంది అనేసి ఒక ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ అనమాట. సో దాని సందర్భంగా మీకు ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఎలా పడింది, ఈ ఇయర్ నోటిఫికేషన్ ఎలా ఉండిపోతున్నాను ఆ కంపారిజన్ మీకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ మనకి 2018 నవంబర్లో 12th నోటిఫికేషన్ మనకి జారీ చేశారు. నెక్స్ట్ డిసెంబర్ 7th లాస్ట్ డేట్ పెట్టారు. అలాగే డిసెంబర్ 7 తర్వాత మనకి జనవరి 6th ప్రిలిమ్స్ జరిగాయి. అంటే 2019 జనవరిలో 6th మనకి ఎగ్జామ్ ఫిలిమ్స్ కండక్ట్ చేశారు. అలాగే ఫిబ్రవరి 7th మనకి పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పీఈటీ టెస్ట్ మనకి ఫిబ్రవరి 7th పెట్టారు. అలాగే ఫైనల్స్కి వచ్చేసరికి మనకి ఫైనల్ ఎగ్జామ్ మార్చ్ 17th పెట్టారనమాట. సో మార్చ్ 17th పెట్టి ఆ ప్రాసెస్ మొత్తము జూన్కి అంతా క్లియర్ చేసేసారు. ఇది లాస్ట్ 2018లో రిక్రూట్మెంట్ జరిగిన ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనకి 2020లో డిసెంబర్ పడే నోటిఫికేషన్లో ఎలా ఉండిపోతుంది అని చెప్పేదానికి డిసెంబర్ మనకి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చినా సరే, డిసెంబర్ ఏ వీక్ ఇచ్చినా సరే ఖచ్చితంగా మనకి 25 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ అనమాట. అంటే దాదాపు జనవరి 1st వీక్ సెకండ్ వీక్ ఉంటుంది. నెక్స్ట్ అది పెట్టిన 1 month తర్వాత మనకి ఫిలిమ్స్ కనెక్ట్ చేస్తాడు. దాదాపు ఫిబ్రవరి 1st వీక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిబ్రవరి 1st వీక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఖచ్చితంగా 1 month తర్వాత గ్యాప్లో మనకి అంటే మార్చ్ 1st వీక్ అంతా పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పీఈటీ టెస్ట్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి మార్చ్ 1st వీక్కి. ఎందుకంటే మళ్ళీ ఈ ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అనేది సమ్మర్లో ఏప్రిల్ పైన పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి మనకి జరిగిపోతాయి. మార్చ్ ఎండింగ్ అంతా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ సెకండ్ వీక్ 1st వీక్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మనకి వన్ మంత్ గ్యాప్ ఇచ్చారంటే మే 1st వీక్ సెకండ్ వీక్లో మెయిన్స్ అయిపోతుంది. సో ప్రాసెస్ మొత్తం మనకి నెక్స్ట్ మంత్ మెడికల్ ఎగ్జామ్ ఉండేట్టు అంటే ప్రాసెస్ మొత్తం జూన్కి ఇప్పుడు కూడా ఈసారి కూడా మనకి జూన్ లోపల రిక్రూట్మెంట్ అంతా పూర్తయి మనకి ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అపాయింట్మెంట్ ఇచ్చేస్తారనమాట. ఇది ప్రాసెస్ 2020 ఎక్స్పెక్టెడ్. కాబట్టి నెక్స్ట్ మీరు ఈ పోలీస్ కానిస్టేబుల్ పరంగా, ఈ రిక్రూట్మెంట్ పరంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆఫ్ వెంకీస్ అకాడమీ. మీకు అన్ని వీడియోస్ నేను ఆల్రెడీ ఎస్ఐ పైన నేను వీడియోస్ అన్నీ పెట్టున్నాను. మాకు నవంబర్ డిసెంబరు ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్ అనౌన్స్ చేస్తున్నారు డిసెంబర్ నోటిఫికేషన్స్ అని చెప్పి. దాని ప్రకారం మేము ఆల్రెడీ వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ వచ్చాము. పనిలో భాగంగా ఈరోజు నుంచి మేము ఈ కానిస్టేబుల్ పైన మీకు ఒక అవగాహన ఇస్తున్నాం. లెటర్స్ గో. ఈరోజు ప్రోగ్రాంలో మీకు కానిస్టేబుల్ పైన ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఇస్తాను. కానిస్టేబుల్కి యాక్చువల్గా ఏంటంటే మనకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి మధ్యలో, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 4 కేటగిరీస్ డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కానిస్టేబుల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఓసీ వాళ్ళైతే 18 నుంచి 24 లోపల ఉండాలి. అంటే కేటగిరీస్ పరంగా ఏజ్ మారుతుందన్నమాట. ఈ 21, 22 పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22, 23 అంటే 21 అంటే సివిల్ కానిస్టేబుల్, 22 అంటే ఏఆర్ కానిస్టేబుల్, అలాగే 23 అంటే ఏపీఎస్పీ స్పెషల్ పోలీస్ అనమాట కేటగిరీ. వీటికైతే 18 to 24 ఉండాలి ఏజ్ ఓసీ వాళ్ళకి. అలాగే మనకి ఈ ఫైర్ కానిస్టేబుల్ ఉంది కదా, ఫైర్ కానిస్టేబుల్ కానీ అలాగే జైలు వార్డెన్ కానిస్టేబుల్ కానీ ఇట్లాంటి వాటికైతే విమెన్ కేటగిరీ కానీ మెన్ కేటగిరీ కానీ 18 to 32 ఉండాలి ఏజ్. ఇది ఓసీ వాళ్ళకి. ఇంకా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అంటారా సడలింపు మనకి 5 years ఉంటుంది కాబట్టి ఏజ్ పరంగా అలా ఉంటుంది. నెక్స్ట్ అది ఏజ్ పరంగా. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళే. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంటర్ ఫెయిల్ అయినా పర్లేదు, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకి ఈ రిక్రూట్మెంట్లో మనకి దిశ పోలీస్ స్టేషన్స్లో 18 కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. విమెన్ కేటగిరీకి ఎక్కువ పోస్టులు పడతాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ సందర్భంగా. కాబట్టి మేము విమెన్ ఎవరైతే ఉన్నారో మహిళలు మీరు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కంటే మెన్ కేటగిరీ ఎక్కువ ఉండేది వ్యాకెన్సీస్, బట్ ఈసారి నోటిఫికేషన్స్లో విమెన్ కేటగిరీ అంటే 6,500+ మనకి చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. సివిల్ కానిస్టేబుల్స్ ఉంటాయి, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉంటాయి, ఏపీఎస్పీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఉంటాయి, కానిస్టేబుల్స్ ఉంటాయి. అలాగే ఏపీ జైల్ వార్డెన్ కానిస్టేబుల్స్ ఉంటాయి. మెన్ కేటగిరీ విమెన్ కేటగిరీ ఉంటాయి. అలాగే ఫైర్ స్టేషన్ కానిస్టేబుల్ అనమాట. ఇవన్నీ కేటగిరీస్ ఉంటాయి మనకి 6,500లో. కానిస్టేబుల్స్ ఉంటాయి ప్లస్ ఎస్ఐ ఉంటాయి. నేను చెప్పేది ఈరోజు కార్యక్రమం కానిస్టేబుల్ గురించి కాబట్టి ఈ కానిస్టేబుల్స్ 4 కేటగిరీస్ గురించి చెప్పాను. ప్రిలిమ్స్, నెక్స్ట్ ఈవెంట్స్, మెయిన్స్, మెడికల్ ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ యాక్చువల్గా ఏంటంటే మనకి 200 మార్క్స్ ఉంటుంది.
200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 200 మార్క్స్ మ్యాక్సిమం టైం ఏంటంటే మనకి 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్లో మనం 200 మార్క్స్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. మరి ఈ 200 మార్క్స్లో మనము ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అవుతాము? ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే, ప్రిలిమ్స్ అనేది. సో ఓసీ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, క్యాస్ట్ రిజర్వేషన్ పరంగా అనమాట. ఓసీ వాళ్ళకి 40% తెచ్చుకోవాలి. 40% అంటే 80 మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీ వాళ్ళు అయితే 35% అంటే 70 మార్క్స్ తెచ్చుకోవాలి, 200 మార్క్స్కి అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎక్సర్విస్మెన్ కేటగిరీ ఉంటే వాళ్ళు 30% అంటే 60 మార్క్స్కి. అంటే ఈ 200 మార్క్స్కి మనకి ఈ ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ ప్రిలిమ్స్లో వచ్చే మార్క్స్ 80% మనకి మెయిన్స్కి యాడ్ చేయరు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ అనమాట. ఓసీ వాళ్ళకి 80 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓసీ వాళ్ళైతే 80 మార్క్స్, బీసీ వాళ్ళైతే 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఎక్సర్విస్మెన్ కేటగిరీ అయితే 60 మార్కులు తెచ్చుకుంటే చాలు క్వాలిఫైయింగ్. ఆ తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ కానీ ఉంటాయి. నెక్స్ట్ చాలామంది డౌట్ పడుతున్నారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మార్క్స్ ఉంటాయా? ఆ మార్క్స్ ఉంటే యాడ్ చేస్తారా? సో అది మీకు కోడ్ నెంబర్ 21, 22, 23 వాటికి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చే మార్క్స్ని 21 ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చాలామంది మార్క్స్ యాడ్ చేస్తారా యాడ్ చేయడం అనేది డిపెండ్స్ అపాన్ ద కేటగిరీని బట్టి ఉంటాయి, పోస్టుల కేటగిరీని బట్టి. సివిల్స్ వాటికి అయితే యాడ్ చేయరు, మిగతా వాటికి కొన్ని వాటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవన్నీ చాలామంది ఏంటంటే ఫిజికల్ ఏముందులో మార్క్స్ యాడ్ చేయొచ్చు చేయకపోవచ్చు అందులో దానికి నెగ్లిజెన్స్ చేస్తారు. బట్ దాన్ని కూడా మనము కేర్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ పిఎంటీ కానీ. తర్వాత మనకి మెయిన్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్లో మనకి 200 మార్క్స్ ఎలా అయితే ఉందో మెయిన్స్లో కూడా మనకి 200 మార్క్స్గా ఉంటుంది. మెయిన్స్లో వచ్చే మార్క్స్ని బట్టే నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్యోగం మనకుంటే సాధించే మార్క్స్ అర్హత వస్తుందన్నమాట. మెయిన్స్లో నువ్వు సాధించే మార్క్స్ అంటే మెయిన్స్లో మనకి నేను చెప్పాను సిలబస్ ఏముంటుందంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సిలబస్ ఒకటే ఉంటుందండి, సేమ్ మార్క్సే ఉంటుంది. కాకపోతే ప్రిలిమ్స్ క్వాలిఫై ఎగ్జామ్, మెయిన్స్ మాత్రము మెయిన్స్లో వచ్చే మార్క్స్ని బట్టే నీ ఉద్యోగం డిసైడ్ అవుతుంది. సిలబస్ ఏముంటాయి? సో మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 25 to 30 మార్క్స్ ఇస్తాడు. అలాగే మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ కలిపి 70 మార్క్స్ ఇస్తుంటాడు. అలాగే జనరల్ స్టడీస్ ఒక 100 మార్క్స్కి అనమాట, మొత్తం కలిపి 200 మార్క్స్కి. మనకి జనరల్ స్టడీస్లో జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పాలిటీ, ఏపీ పాలిటీ, ఇండియన్ పాలిటీ, వరల్డ్ పాలిటీ, మొత్తం ఓవరాల్గా. అలాగే ఎకానమీ పైన గ్లోబలైజ్డ్ ఎకానమీ, మైక్రో ఎకానమీ, ఇవన్నీ మొత్తం క్వశ్చన్స్ అనమాట. ఓవరాల్గా మనకి డెప్త్ మెయిన్స్కి వచ్చేసరికి క్వశ్చన్స్ డెప్త్గా ఇస్తాడు, ప్రిలిమ్స్లో జస్ట్ క్వాలిఫైయింగ్ అంతే. ఈ ఎగ్జామ్ అంతా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ పైన ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ సంబంధించిన లెవెల్లోనే మనకి క్వశ్చన్స్ ఉంటాయి, డిగ్రీ లెవెల్లో వెళ్ళే క్వశ్చన్స్ ఛాన్సెస్ ఏం లేదు. నెక్స్ట్ అలాగే మనకి జనరల్ సైన్స్ ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ జనరల్ సైన్స్ పరంగా, బాటనీ జువాలజీ ఇస్తాడు. బట్ ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఎక్కడ ఇస్తాడంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, జనరల్ సైన్స్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాడు. అలాగే మనకి ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్ పైన ఇస్తున్నాడు ఎక్కువగా, కరెంట్ అఫైర్స్ పైన మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తున్నాడు అనమాట. సో ఇది మనకి ఎవరో జనరల్ స్టడీస్ పైన. ఇంగ్లీష్ పైన మనకి 30 మార్క్స్ ఇస్తున్నాడు. జనరల్ ఇంగ్లీష్ పైన మనకి ఏమి ఇస్తాడంటే ప్యాసేజ్ ఇస్తాడు, వొకాబులరీ పైన ఇస్తాడు అనమాట. అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తాడు, టెన్సెస్ పార్టు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, స్పీచెస్, వాయిస్ ఇవన్నీ కలిపి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవన్నీ మనకి ఇంగ్లీష్ జనరల్ పైన 30 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇవన్నీ డెప్త్గా తెలుసుకోవాలి. మ్యాథ్స్ పరంగా మనకి అర్థమెటిక్ పరంగా చాలా చాప్టర్స్ ఉన్నాయి, దాదాపు 16 చాప్టర్స్ ఉన్నాయి. రిలేషన్ ప్రపోర్షన్ చాప్టర్, నిష్పత్తులు అనమాట, పార్ట్నర్షిప్ ఉంది, యావరేజ్ పార్ట్ ఉంది, ఏజెస్ ఉంది, పర్సంటేజ్ చాప్టర్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, టైమ్ అండ్ వర్క్ ఉంది, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, పైప్ అండ్ డిస్టెన్స్ ఉంది, చైన్ రూల్ ఉంది, ట్రైన్స్ చాప్టర్ ఉంది, బోర్డ్స్ అండ్ సిమ్స్ ఉన్నాయి, మెన్సురేషన్ పార్ట్, సో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉన్నాయి, ప్రాబబిలిటీ ఉంది, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రీలో మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్, అలాగే లాగరిథమ్స్ పార్ట్, ఆల్జిబ్రా పార్ట్లో సర్ట్స్ పార్ట్, ఇవన్నీ కలిపి మనకి అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపి ఇస్తున్నాడు అనమాట. ఓవరాల్గా సింప్లిఫికేషన్స్ పార్ట్, బోర్డ్ మాస్ రూల్, ఇవన్నీ కలిపి మనకి దాదాపు 17 చాప్టర్స్ పైన వస్తాయి. ఇవన్నీ కలిసి మనకి మ్యాథమెటిక్స్ పార్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి రీజనింగ్, ఇంకా రీజనింగ్ పరంగా వచ్చామనుకోండి మనకి జనరల్ రీజనింగ్లో అంటే మెంటల్ ఎబిలిటీ అంటాం. అందులో మనకి ఏముందంటే ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెట్ అనాలజీ, ఆల్ఫాబెట్ ఆడ్ బై నోట్, నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, నెంబర్ ఆడ్ బై నోట్, కోడింగ్ డీకోడింగ్ పార్ట్లో మనకి ఎక్కువ ఫోకస్ చేస్తాడనమాట. అలాగే బ్లడ్ రిలేషన్స్ చాప్టర్, రక్త సంబంధాలు అంటారు, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పార్ట్, అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ చాప్టర్, సిలాజమ్స్ పార్ట్, ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్, ఇవన్నీ మొత్తం తీసుకొస్తాం అనమాట మెయిన్స్కి వచ్చేసరికి. ఎస్, ఇప్పుడు ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా, మనము జనరల్ స్టడీస్ పరంగా, మ్యాథ్స్ పరంగా, అర్థమెటిక్ పరంగా, రీజనింగ్ పరంగా మనం ఎగ్జామ్లో మనము గెట్ ఆన్ కాగలుగుతామా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. నథింగ్ టు వరీ, వీ హ్యావ్ ద 16 మెంబర్స్ ఆఫ్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ, 20 years 25 years ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ ఉన్నారు. అర్థమెటిక్ ఇవన్నీ అలా ఫిగర్ టిప్స్ అనమాట. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి, నో నీడ్ టు వరీ. తెలుగు మీడియం క్లాసెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉన్నాయి. 25 years ఎక్స్పీరియన్స్లో ఎంతో కొన్ని 100 మందికి జాబ్స్ తెప్పించున్నాం. కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ టు రీచ్ యువర్ టార్గెట్.
డిసెంబర్లో 2020లో పడే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్కి మనకి జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, సో ఐ కెన్ గివ్ ద అష్యూరెన్స్ రిగార్డింగ్ ఫర్ అవర్ క్వాలిటీ. మా ఫ్యాకల్టీ పరంగా కావచ్చు క్వాలిటీ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఐ కెన్ గివ్ ద అష్యూరెన్స్ అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ ప్రొవైడ్ ద సేమ్ క్వాలిటీ. తిరుపతి బ్రాంచ్లో మీకు ఏమైతే ఇస్తున్నామో మేము క్వాలిటీ, అదే క్వాలిటీ ఇక్కడ కూడా నెల్లూరులో మేము ప్రొవైడ్ చేస్తున్నామని అష్యూరెన్స్ ఇస్తున్నాం మీకు. యూ కెన్ హోప్ విత్ అస్ అబౌట్ ద వెంకీస్ అకాడమీ. సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ జరుగుతున్నాయి ఇక్కడ, సెకండ్ బ్యాచ్ మనకి ఈ మంత్ అక్టోబర్ 26 స్టార్ట్ అవుతుంది. యూ కెన్ హోప్ విత్ అస్ లాంగ్ టర్మ్ బ్యాచ్, ఇంక్లూడింగ్ గ్రౌండ్ వర్క్ ఉంటుంది, క్లాస్ వర్క్, ఎవ్రీడే క్లాస్ వర్క్ ఉంటుంది. ఎవ్రీడే జరిగిన క్లాస్ వర్క్ మీకు వీడియోస్ కూడా మేము ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో నో నీడ్ టు వరీ. అర్థం కాకపోతే మీరు వీడియోస్లో చూసుకోవచ్చు, ఇంట్లో వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. అప్డేట్ చాప్టర్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, బైలింగ్వల్ ఉంటుంది. సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సెపరేట్గా బ్యాచెస్ ఉంటాయి. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ తీసుకుంటే మార్క్స్ స్కోరింగ్ చేసుకున్న కాన్సెప్ట్ కూడా మేము సెపరేట్గా వాళ్ళకి అన్ని గైడ్లైన్స్ ఇస్తాం. కాబట్టి యూ కెన్ హోప్ విత్ అస్ అబౌట్ ద వెంకీస్ అకాడమీ. ఎస్, మరి చాలామంది స్టూడెంట్స్ కాల్స్ చేస్తున్నారు, ఫీజు ఎంత ఉంటుంది సార్ అనే విధంగా. ఫీజు అంటే ఇక్కడ మీరు హైదరాబాద్కి వెళ్ళి 20,000 కట్టో, లేదంటే అక్కడ ఒక 3 నెలలు 6 నెలలు కూర్చొని నెలకి ఒక 20,000 30,000 ఖర్చు పెట్టుకుని, నెలకు 15,000 ఖర్చు పెట్టుకొని 6 నెలలు ఉండి ₹1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తారు. అలాంటిది ఏం కాదు ఇక్కడ. సో ఫీజు పరంగా చాలా తక్కువ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. మెటీరియల్ పరంగా లాస్ట్ మెటీరియల్ కాదండి, 2018 నోటిఫికేషన్స్లో ఉండే మెటీరియల్ కాదు. మేము 2019-20 వచ్చేసరికి మొత్తం 16 మెంబర్స్ ఫ్యాకల్టీ, మా సీనియర్ ఫ్యాకల్టీ శ్రావణ్ సార్ అయితే, మీరైతే ఇంకా మాకు మోహన్ సార్ అయితే, వీళ్ళందరూ చాలామంది ఒక మంచి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, గ్రూప్స్ 1 క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఫ్యాకల్టీలు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో మెటీరియల్ మొత్తం మేము తయారు చేస్తాం. కాబట్టి మెటీరియల్ వర్షన్ కూడా కొత్త వర్షన్ ఉంటుంది. ఎవడో ఇచ్చిన మెటీరియల్ మేము జెరాక్స్ చేసి మీకు సపోర్ట్ చేయట్లేదు, లేదంటే ఏ పబ్లిషర్స్ దగ్గర మేము మెటీరియల్ చేసింది కాదు. ఇది ప్రిపేర్డ్ బై అవర్ ఓన్, మా ఫ్యాకల్టీ తయారు చేసింది. కాబట్టి యూ కెన్ హోప్ విత్ అస్. మా మెటీరియల్ కూడా అంత సాఫిస్టికేటెడ్గా ఉంటుంది, అప్డేట్లో వర్షన్లో ఉంటుంది. సో మెటీరియల్ని కూడా వచ్చేసి ఆ మెటీరియల్ని ఎవడో ఒకటి రాసిన మెటీరియల్ కాదు, ఇది 16 మంది కలిసి రాసిన మెటీరియల్. కాబట్టి యూ కెన్ హోప్ ఇట్ ఇస్ అబౌట్ ద క్వాలిటీ ఆల్సో. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, సో ఆఫీస్ నెంబర్ మా 63014145541కి కాల్ చేయండి, లేదా నా పర్సనల్ నెంబర్ ఉంది 8332912328కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా క్లియరెన్స్ ఏదైనా కావాలంటే, ఆల్రెడీ వెంకీస్ అకాడమీ మీకు ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ వీడియోస్ మీకు అన్నీ పెడుతూ ఉంటాం, అప్డేట్లో ఉంటాం. నెక్స్ట్ మీకు కరెంట్ అఫైర్స్ పరంగా, ఎటువంటి కరెంట్ అఫైర్స్లో మనకి స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి కానీ, లేదంటే తిరుపతి నుంచి కానీ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎంతోమంది ఫ్యాకల్టీ వస్తుంటారు. సో ఐ కెన్ గివ్ ద క్వాలిటీ రిగార్డింగ్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్స్ అనేది జాబ్ కొట్టే విధంగా మేము కోచ్ ఆ విధంగా ఇస్తామని ఐ కెన్ గివ్ ద అష్యూరెన్స్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ.